హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన వాదన పెరుగుతూనే ఉంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు చేసిన ట్వీట్కి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి స్పందించడం, మళ్ళీ దానికి ఆయన అక్కడి నుంచి ఒక వీడియో పెట్టి నేను షూట్లో ఉన్నాను వచ్చాను మాట్లాడతానని చెప్పడం, అండ్ పవన్ కళ్యాణ్ గారు వేసిన ట్వీట్లోనే మంచు విష్ణు గారు రెస్పాండ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేంటి, నేషనల్ ఇష్యూ ఎందుకు చేయకూడదు, లడ్డు అనేది అందరికీ కూడా తిరుపతి ప్రసాదానికి ఎంత వాల్యూ ఉందో మనందరికీ తెలుసు. అలాంటి లడ్డు గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు దాన్ని ఎందుకు మీరు తప్పుగా పడుతున్నారు అంటూ ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేయడం, ఆయన కూడా మళ్ళీ రియాక్ట్ అవుతూ మంచు విష్ణు గారికి ఓకే శివయ్య మీకు అర్థమైందా సరే అంటూ ఏదో ఎటకారంగా మాట్లాడినట్టుగా చెప్పడం, అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ ఇంకొక మాట, రాజకీయాల్లోకి రాకముందు ఒకవైపు, పదవి రాకముందు ఒకవైపు, పదవి వచ్చిన తర్వాత ఇంకొక రూపం, అంటే రాకముందు ఒకలా ఉన్నారు, వచ్చిన తర్వాత రూపాన్ని మార్చి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, సారీ చెప్పించుకోవడంలో మీకున్న ఆనందం ఏంటి అంటూ అడుగుతున్నారు. సారీ చెప్పించుకోవడానికి అయితే ఆయన ఏం ప్రయత్నించలేదు. తమిళ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే ప్రకాష్ రాజ్ గారు ఏమన్నా చేస్తున్నారు. ఎందుకంటే కార్తీ గారు, సూర్య గారు ఇద్దరూ సారీ చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి. కార్తీ గారు అదేదో అనుకోకుండా జరిగిన దాంట్లో ఆయన లడ్డూ కావాలన్నప్పుడు అది సెన్సిటివ్ ఇష్యూ, దాని గురించి ఇక్కడ మాట్లాడకూడదు అన్నారు. అంత పెద్ద సీరియస్ కాకపోయినా ఆయన నవ్వుతూ చెప్పడం వల్ల అది మనకి సీరియస్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద వివాదం జరుగుతున్నప్పుడు ఆయన నవ్వుతూ దాన్ని సింపుల్గా చెప్పేటప్పటికీ ఎందుకు అలా నవ్వుతూ మాట్లాడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడం, అండ్ అదేవిధంగా ఆయన సంబంధం లేకపోయినా తన తమ్ముడు కోసం, అలాగే నిజంగా తప్పు అనుకున్నారు కాబట్టే సూర్య గారు కానీ కార్తీ గారు కానీ వెంటనే రియాక్ట్ అయ్యి క్షమాపణ చెప్పడం అనేది చూసాం. వాళ్ళకి లేని నొప్పి ప్రకాష్ రాజ్ గారికి ఏంటి, వాళ్ళిద్దరూ చక్కగా క్షమాపణ చెప్పి నిజమే కదా లడ్డు ఇష్యూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే ఇష్యూ ఇది, సో అలాంటి దాంట్లో అంత కల్తీ జరుగుతున్నప్పుడు మటన్ అదేంటే మనకి మాంసం కొవ్వు ఇలాంటివి కలుపుతున్నారని తెలిసినప్పుడు అలాంటివి జరగడం తప్పు కదా అని చెప్పి దాన్ని నేషనల్ ఇష్యూ చేయాలని కాదు, కానీ మనం చేయకుండానే తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆయన నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్, సో ఆయనే ఇంటర్నేషనల్ లెవెల్ అయినప్పుడు ఆయన ప్రసాదం అందులో జరుగుతున్న కల్తీ మనం చెప్పకుండా కూడా బయటకు వెళ్తుంది. సో అలాంటి విషయం ప్రజలకు తెలియాలి, జరిగిన తప్పు గత ప్రభుత్వం చేసిన తప్పు ప్రజలకు తెలియాలి, నిజాలు ఏంటో ప్రజలకు తెలియాలి అనుకుని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ వేసి అలాగే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గురించి చెప్పడం, దాన్ని తప్పు అని చెప్పి మేము ఇలా చేయలేదు అని ప్రూవ్ చేసుకోకుండా వైసీపీ గవర్నమెంట్ కూడా వేరే టాపిక్స్ డైవర్ట్ చేసుకుంటూ మాట్లాడడం, ప్రకాష్ రాజ్ గారికి బీజేపీ పైన ఉన్న కోపంతో ఆయన నోటుకు వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారి గురించి ట్వీట్లు వేయడం, ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ, నిజంగా ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే లడ్డూ విషయాన్ని ఎవరు కూడా సింపుల్గా తీసుకునే ఇష్యూ అయితే కాదు. తిరుపతి లడ్డూ విషయం గురించి ఎవరు ఎలా మాట్లాడినా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినట్టే. ఆయన ప్రసాదం ప్రజలందరికీ అందించే ఒక మంచి ప్రసాదంలో ఇలాంటివి జరుగుతున్నాయన్నప్పుడు మనం అక్కడ ప్రసాదం గురించి మాట్లాడలే, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనతో పెట్టుకుంటే గత ప్రభుత్వంలో హయాంలో అన్ని సీట్లు గెలిచిన వైసీపీ 11 సీట్లకు పడిపోయింది. ఇప్పుడు ఆయన ప్రసాదాన్ని కల్తీ చేస్తున్నారంటే ఆ పార్టీకి ఏం జరగబోతుంది, భూస్థాపితమైన చాలామంది అంటున్నా ఫ్యూచర్లో వైసీపీ పార్టీ అనేది మనకు ఎక్కడ కూడా కనబడదు అని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా అందరూ దాని గురించి రియాక్ట్ అవుతూ నిజాలని బయటికి తీయాలని చెప్తుంటే, నిజాలని బయటికి తీసే పనిలోనే అది నిజాన్ని చెప్పాలి అంటే ప్రజలందరికీ తెలియాలి, మీడియాకి తెలియాలి. అదే తెలియాలి అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే దాన్ని ప్రకాష్ రాజ్ గారు ఈ విధంగా తీసుకుని బీజేపీ మీద కోపంతో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, వైసీపీని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండడం అయితే కరెక్ట్ కాదు. ప్రకాష్ రాజ్ గారు ఆలోచించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీ వ్యక్తిగా కాకుండా ఒక నాయకుడిగా ప్రజల కోసం ఉన్న డిప్యూటీ సీఎంగా ఉండి ప్రజల మద్దతుతో గెలిచి ప్రజల కోసం నిలబడిన వ్యక్తి ప్రజల కోసం మాట్లాడుతూ, అలాగే ప్రక్షాళన అని చెప్పి దీక్ష తీసుకుని ఆ జరిగిన తప్పుల్ని ఎవరి మీద శిక్ష పడకుండా వెంకటేశ్వర స్వామికి వాళ్ళు చేస్తున్న పూజలకి దాన్ని ఆలోచించకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడడం, ఇలాంటి ట్వీట్లు వేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ప్రకాష్ రాజ్ గారు కొంచెం ఆలోచించి, ఎందుకంటే పెద్దవారు, మీకు ఆలోచన జ్ఞానం ఉంది, మీరు ఆలోచించి ఏ పనైనా చేస్తారు. అలాంటిది ఎవరో ఒకళ్ళ మీద కోపాన్ని ఇంకోళ్ళ మీద చూపించినట్టుగా ఇలాంటి ట్వీట్లు వేసి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం అనేది ససేమిరా కరెక్ట్ కాదు.